వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్న సాక్షాత్తు త్రిశక్తి అంశీభూతంగా అంటే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి ఈ మూడు శక్తులు ఏకమయ్యి శ్రీ 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 విష్ణుదుర్గ పరమేశ్వరి శక్తిమాతగా శక్తి పీఠంగా ఈ యొక్క ప్రాంతంలో వెలసి ఉన్నది. ఆదిశక్తి మహేశ్వరి నిగమాంత సేవిత రూపిణి, విష్టపత్రయ రక్షిణి, బహుఘోర పాప వినాశిని. ఆదిశక్తి మహేశ్వరి నిగమాంత సేవిత రూపిణి, విష్టపత్రయ రక్షిణి, బహుఘోర పాప వినాశిని. క్షుద్ర రాక్షస చండముండ నిశుంభనాశిని కాళికా, శుభంకరీ వర భద్రకాళి నమోస్తుతే. ఊరుగల్లు పురాధినాయకి భద్రకాళి నమోస్తుతే. కేళి వినోదిని పులకేసి నిర్మిత గేహిని, స్వర్ణవర్ణ విభాసిని ఘన చక్రరాజ నివాసిని. కాళికేళి వినోదిని పులకేసి నిర్మిత గేహిని, స్వర్ణవర్ణ విభాసిని ఘన చక్రరాజ నివాసిని. రక్ష రక్ష మహేశ్వరి నితలాక్ష సన్నుత రూపిణి, శుభంకరీ వర భద్రకాళి నమోస్తుతే. ఊరుగల్లు పురాధినాయకి భద్రకాళి నమోస్తుతే. కాకతీయ సురాజ సేవిత కాళికా పరమేశ్వరి, అష్టమూర్తి స్వరూపిణి జయ శిష్ట సేవిత రుద్రిణి. కాకతీయ సురాజ సేవిత కాళికా పరమేశ్వరి, అష్టమూర్తి స్వరూపిణి జయ శిష్ట సేవిత రుద్రిణి. దస్య నాశని దుర్గ శాంభవి దాస జీవన రక్షణి, శుభంకరీ వర భద్రకాళి నమోస్తుతే. ఊరుగల్లు పురాధినాయకి భద్రకాళి నమోస్తుతే. రూపిణి దుష్ట నాశిని రక్త బీజ వినాశిని, భుక్తి ముక్తి విధాయిని భువి శక్తిదాయిని భగవతి. రుద్ర రూపిణి దుష్ట నాశిని రక్త బీజ వినాశిని, భుక్తి ముక్తి విధాయిని భువి శక్తిదాయిని భగవతి. సర్వలోక శరణ్య శాంభవి భారతి కరుణామయీ, శుభంకరీ వర భద్రకాళి నమోస్తుతే. ఊరుగల్లు పురాధినాయకి భద్రకాళి నమోస్తుతే. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య మరియు
శుక్రవారం శుభ సందర్భంగా ఈ శుభ పర్వదినాన మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తిపీఠం. ఈ యొక్క శక్తిపీఠంలో సాక్షాత్తు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి త్రిశక్తి అంశీభూతంతో విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. అంతేకాకుండా అమ్మవారి యొక్క ముందు భాగంలో మహామేరు ప్రతిష్ఠించటము, ఈ యొక్క మహామేరుకు అనునిత్యము ప్రతినిత్యము సాంప్రదాయబద్ధంగా ఆచారబద్ధంగా పురాణాల వేదాల బలిష్టానుసారము శాస్త్రయుక్తానుసారము మహామేరుకు పూజలు నిర్వహించటము శాస్త్రోక్తంగా మన వెంకటగిరి చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. ఈ యొక్క శక్తిపీఠాన్ని స్థాపించినటువంటి నెలకొల్పినటువంటి మరి అనునిత్యము ప్రతినిత్యము అన్ని వేళల సర్వకాల సర్వావస్థలయందు త్రికాలాలలో అనునిత్యం కూడా అమ్మవారికి పూజలు, భజనలు, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక సత్సంగాలు నిర్వహిస్తున్నటువంటి విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 భగవాన్ సురేష్ మహారాజ్ వారికి నా తరపున మరియు స్వామి వివేకానంద యువ సైన్యం తరపున వెంకటగిరిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబాల తరపు నుంచి స్వామివారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య అంటే మహా అమావాస్య శుభ సందర్భంగా ఈ యొక్క శక్తిపీఠం నందు ఉదయం నుంచి మధ్యాహ్నం రావుకాల ముహూర్తం వరకు అమ్మవారికి పూజలు, భజనలు, ఆధ్యాత్మిక సత్సంగాలు, అభిషేకాలు నిర్వహించి తదనంతరము మధ్యాహ్నం 12:30 గంటలకు కులమత భేదాలకు అతీతంగా వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం. అంటే అమ్మవారికి మొట్టమొదటగా నైవేద్యంగా అన్నాన్ని సమర్పించి తదనంతరము అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం అనేది నిజంగా వెంకటగిరి చరిత్రలో ఇది ఒక నూతన అధ్యయనానికి నాంది పలకటమే. అసలు మనిషికి అగ్నిహోత్రి ఏదైనా ఉంది అంటే అది ఆకలి. కాబట్టి ఆ ఆకలి బాధను తెలుసుకొని భగవంతుడి పేరు మీద అన్న ప్రసాదాన్ని, అన్నాన్ని అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆకలి బాధని అంటే అగ్నిహోత్రిని చల్లార్చటం అనేది ఒక్క అన్నదానం వల్లే జరుగుతుంది అనేదానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మన ఋషులు, మునీశ్వరులు, జపతాపాలు చేసేటువంటి ఆధ్యాత్మిక పురుషులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శాస్త్ర యుక్తానుసారము ఈ యొక్క శక్తిపీఠం నందు భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో మేమందరం ఈరోజు ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం అనేది నిజంగా ఆ యొక్క విష్ణు దుర్గా పరమేశ్వరి తల్లి యొక్క కృపా కటాక్షం యొక్క కోరిక మేరకు ఆ తల్లి యొక్క ఆదేశానుసారం మాత్రమే మేము ఇక్కడ నిర్వహించాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు కలియుగంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కలియుగంలో కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడు అంటే కలి మాయ, కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే కలి విధ్వంసాన్ని సృష్టిస్తాడు. అంటే మనిషిని ధర్మబద్ధంగా నడవనివ్వకుండా అనైతికంగా అధర్మ మార్గంలో నడిపించే మాయే కలిమాయ. అటువంటి కలి అంటే కలి పురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడు అంటే మొట్టమొదట కలి పురుషుడు ఉండేది జూదంలో, వ్యభిచారంలో, మరియు మందు అంటే సురపానంలో, బంగారంలో. ఇప్పుడు అంటే కలియుగాంతము దగ్గరికి రాబోతుంది. ఇప్పుడు మాత్రము 5వ అవతారంలో కలి పురుషుడు అంటే కలిమాయ ఆవహించి ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే పని బాట లేకుండా అన్నీ ఉంటాయి వాళ్ళకి. బట్ ఏంటంటే ఉదయము సూర్యుడు ఉదయం ముందే లేచి ఈ కుక్కలతో, పందులతో పోటీగా రోడ్లలో పని బాట లేకుండా బాధ్యతను విస్మరించి, గృహస్థ ధర్మాన్ని విస్మరించి
కుక్కలతో పందులతో పోటీగా రోడ్డుల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులలో ఈ యొక్క కలిపురుషుడు ప్రతినిత్యము ఉంటాడు. వీళ్ళకి ఆ కలిమాయ కలిపురుషుడు బ్రహ్మ గడియ ముహూర్తంలో వాళ్ళని లేపి ఈ కుక్కలతో పోటీగా రోడ్లు తిరగమని చెప్పి కలిపురుషుడు వాళ్ళని తిప్పిస్తూ ఉంటాడు. కాబట్టి పని బాట లేకుండా రోడ్లలో తిరిగేటువంటి అంటే గృహస్థ ధర్మాన్ని, సామాజిక బాధ్యతని, నైతిక బాధ్యతని, దేశభక్తిని విస్మరించి గుర్తింపు కోసము రోడ్లలో తిరుగుతూ రోడ్లలో పగటి వేషాలు, బుడబుక్కల వేషాలు వేసేటువంటి ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులలో కలిపురుషుడు, కలిమాయ అనేది ఆవహించి వాళ్ళని ఆ విధంగా అజ్ఞానపూరితమైనటువంటి అంధకారంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా గృహస్థ జీవనం జీవించేటువంటి వ్యక్తులకు అతి ముఖ్యంగా స్వామి వివేకానంద యువసేన సభ్యులు చెప్పటమేమగా అలాంటి కలిమాయ కలిపురుషుడు ఆవహించినటువంటి వ్యక్తులను దయచేసి రోడ్లో కనబడితే దయచేసి అటువంటి వ్యక్తుల్ని మీరు చూడబాకండి, వాళ్ళ గురించి అసలు ఆలోచించబాకండి. ఎందుకంటే ఈ యొక్క కలి పురుషుడు కలిమాయ ఆవహించినటువంటి వ్యక్తులు నిరంతరము ఎదుటి వ్యక్తుల గురించి అంటే రోడ్లో పోయే వ్యక్తుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూ విమర్శలు చేస్తూ వాళ్ళ యొక్క విలువైన అమూల్యమైనటువంటి సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మీరు పడుచుకోబాకండి. దయచేసి మన యొక్క దైనందిక జీవితంలో విలువైన సమయాన్ని భగవతార్పితం కోసము, గృహస్థ ధర్మం కోసము, సమాజ శ్రేయస్సు కోసము, దేశ అభ్యున్నత కొరకు మన విలువైన సమయాన్ని మనం వెచ్చించాలే తప్ప ఆ కలిపురుషుడు కలిమాయ ఆవహించినటువంటి వ్యక్తులు తిరుగుతున్నారు కదా రోడ్లు, అలాంటి వ్యక్తుల గురించి దయచేసి పడుచుకోబాకండి. ఎందుకంటే వాళ్ళు నిరంతరము గుర్తింపు కోసము మేము కూడా మనుషులమే, మమ్మల్ని గుర్తించండి అనే అజ్ఞానపూరితమైనటువంటి మూర్ఖత్వ ధోరణితో తిరుగుతూ ఉంటారు. దయచేసి అలాంటి వ్యక్తుల గురించి మీరు పడుచుకోబాకండి, చూడబాకండి. అంతేకాకుండా అది ముఖ్యంగా చెప్పటమేమగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దైనందిక జీవితంలో భగవతాద్భుత పూరితమైనటువంటి భక్తితో నిరంతరము భగవన్ నామస్మరణతో మనము మన యొక్క దైనందిక జీవితాన్ని, మన యొక్క ఆలోచనల్ని మనము సంతృప్తిగా తెలుసుకొని ఆత్మ జ్ఞానంతో మన జీవితాన్ని మనము గడపాలి. ఎప్పుడైతే మనిషి ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ జ్యోతిని వెలిగించుకుంటాడో అటువంటి వ్యక్తికి ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది మంచి, ఏది చెడు, ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఏది స్వార్థము, ఏది నిస్వార్థము, ఏది వ్యర్థము అని తారతమ్య భేదాలు అటువంటి వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది. దైవాన్ని మనం ఆశ్రయిస్తే ఎలా బ్రతకాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. మనుషులు సృష్టించినటువంటి యొక్క చదువుల వల్ల మనిషి ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అదే దైవ విద్యను కనుక అభ్యసిస్తే అంటే చదివితే, దైవ విద్యను అంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇలాంటి విద్యలుగా మనం చదివినట్లయితే మనిషి ఎలా బ్రతుకుతూ ఎలా జీవించకూడదో అన్నటువంటి వాస్తవ రూపమైనటువంటి సత్యాన్ని మనము కేవలము దైవ విద్య ద్వారా మాత్రమే మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చదువులతో పాటు మన దైనందిక జీవితంలో భగవతార్పిత పూరితమైనటువంటి బుద్ధితో దైవ విద్యను కూడా అభ్యసించాలి. అజ్ఞానానంద పూరితమైనటువంటి మనస్సును మనము పాలదోలి జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని నిత్యము అనినిత్యము మన యొక్క సమాజంలో పుణ్య కార్యాలు, సత్సంగాలు, దైవ కార్యాలు చేయాలి. మనం ఖర్చు పెట్టే అంటే కొంతమంది ఉంటారు లక్షలు వేలు డబ్బు ఖర్చు పెట్టేసి మెహర్బానీల కోసము డబ్బుల్ని ఆడంబరాల కోసము ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు చెప్పడం ఏమనగా మనం సంపాదించిన డబ్బుతో, మన సంపాదనతో పుణ్య కార్యాలు, మంచి కార్యాలు మనము చేసినట్లయితే మనము అటువంటి కార్యాల వల్ల పుణ్యము మనకి అభ్యసిస్తుంది. ఎందుకంటే కోటీశ్వరుడైనా లక్షాధికారి అయినా జీవం పోయిన తర్వాత కోటీశ్వరునైనా సరే అంటే జీవం మరణానంతరము బిచ్చగాడినైనా కోటీశ్వరునైనా ఊరి బయట ఉండే శ్మశానంలో పడవేస్తారు. ఆ యొక్క శ్మశాన వాటికకు బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా అధికారి అయినా పదవుల వ్యామోహం పిచ్చి బట్టి వెంపర్లాడుతున్న వ్యక్తి అయినా సరే శ్మశానానికి చేరిన తర్వాత ఆ యొక్క రుద్రభూమి ఇరువురిని సమానంగా చూస్తుంది. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు డబ్బు ఉన్నప్పటికీ ఒక్క నిమిషం ఆయుష్ని ఎవరు కూడా కొనలేరు. ఎన్ని లక్షలు, ఎన్ని సంపదలు, ఎన్ని పదవులు, ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఒక్క నిమిషము ప్రాణాన్ని ఆపలేరు, అంటే చావుని ఆపలేరు. కాబట్టి అసలైనటువంటి విద్య దైనందిక విద్య. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికతను పెంపొందించుకొని భగవతార్పిత పూరితమైనటువంటి భక్తితో మనస్సు పరవళ్ళు తొక్కుతూ భగవంతుణ్ణి ఆశ్రయించడము, భగవత్ సాక్షాత్కారం కోసము మనం విలువైన సమయాన్ని వెచ్చించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున
హృదయపూర్వకంగా విన్నవించుకున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ వారికి కూడా వెంకటగిరి ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో శ్రీ కాళభైరవాయ నమః. ఓం నమో శ్రీ రుద్రకాళి మద్రకాళి ప్రచండకాళి ఓం శ్మశానకాళి నమః. ఓం నమ శివాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.